అదిరిపోయింది బ్రో సినిమా, మామూలు లేదు, మెంటల్ 1000 కోట్లు బ్లాక్ బాస్టర్. రాజులకే రాజు, ప్రభాస్ రాజు. సూపర్. ప్రభాస్ రాజు. విజువల్స్ ఎలా ఉన్నాయి, ఫైట్స్ ఎలా ఉన్నాయి? సూపర్ 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 ఉన్నాయి అన్ని. అందరు చూడాలి. నెంబర్ 1 మూవీ. విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ హైలైట్ అన్న, హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి విజువల్స్. నెంబర్ 1 మూవీ. ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ఏమని సమాధానం చెప్తారు అన్నా? ట్రోల్ చేశారు కదా మొన్నదాకా ప్రభాస్. ఈ సినిమా ట్రోల్ చేస్తే మన ఇండస్ట్రీకి అవమానం అన్న. అసలు ఈ సినిమా ట్రోల్ చేస్తే మన ఇండస్ట్రీకి అవమానం అన్న. నెంబర్ 1 మూవీ అన్న. ఇండస్ట్రీ లెవెల్స్ ని పెంచేలా ఉందన్న, ఇండియా లెవెల్స్ ని పెంచేలా. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న. బాహుబలి మించి ఉన్న మూవీ. 1 man షో. సూపర్ మూవీ. సూపర్ బాగుందన్న. బాగుంది. సూపర్ ఉందన్న సినిమా. సరిగ్గా ప్రభాస్ అన్న కింగ్ అక్కడ. చాలా బాగుంది. మూవీ ఎలా అనిపించింది? సూపర్. ఏంటి విజువల్స్ కానీ ఎలా అనిపించింది? ఎక్సలెంట్ విజువల్స్, చాలా బాగున్నాయి విజువల్స్. మూవీ అయితే చాలా బాగుంది. ప్రతి డైలాగ్స్, ప్రతి యాక్షన్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ప్రభాస్ అన్న అయితే ఇంకా పర్ఫెక్ట్, ఇంకా మాటలు లేవు మూవీస్ కి అయితే. ఎలా అనిపించింది? ఇది పాన్ ఇండియా లెవెల్ అనిపించింది నాకైతే, చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. నెక్స్ట్ పార్ట్ కోసం చాలా థ్రిల్ గా ఉన్నది నాకైతే. మా అన్న గెలవాలంతే ఇంక ఇది ఈ పాటతో. బాగుంది. బాగుందన్న. బాగుందమ్మా. బాగుంది బాయ్. సూపర్. పర్లేదు. సూపర్ సూపర్ ఉందన్న సినిమా. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఎగ్జిక్యూషన్ చాలా కష్టం. సినిమా మనం తీయొచ్చు, రాసుకోవచ్చు. దాన్ని మన సినిమాటిక్ యూనివర్స్ లో పెట్టి సినిమా తీయడం చాలా కష్టం. దాన్ని మాత్రం 100% చేశారు. పిచ్చే మైండ్ బ్లాక్. ఎందుకంటే చాలా రోజులు సినిమా కోసం చూస్తాం. ప్రభాస్ అన్న దేవుడు. హాలీవుడ్ కాదు, ఏ వుడ్ కాదు, ప్రభాస్ వుడ్. ఓన్లీ ప్రభాస్ వుడ్. లాస్ట్ 20 minutes థియేటర్ లో సీట్లు ఎవ్వరు కూర్చోరు. అంత బాగుంది సినిమా. గ్రేట్ ఎగ్జిక్యూషన్. పార్ట్ 2 కోసం కంటిన్యూ. సినిమా మొత్తంలో క్లైమాక్స్ చాలా హైలైట్ అన్న. ప్రభాస్ అన్నకి ఇచ్చిన ఎలివేషన్ కానీ అది కానీ ఆసమ్ ఉంది. అంతే. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా. ఆ పార్ట్ 2 వస్తే సినిమా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ ఎగిరిపోద్ది. బ్లాక్ బస్టర్. 100 days. యావరేజ్. సూపర్. బాగుంది. అసలు గిఫ్ట్ కాదు. టాలీవుడ్ లో ఎవ్వరు ఇప్పుడు దాకా, అసలు మన టాలీవుడ్ లో రికార్డ్ రాయాలన్న ప్రభాసే, రికార్డ్ తిరగాలన్న ప్రభాసే. బ్రో సూపర్ చూపించాడు బ్రో. ఇప్పుడు ప్రభాస్ అన్నని మనం కన్నా క్యారెక్టర్ ఎలా చూసుకున్నాం అలా ఉన్నాడు. సూపర్ గా. ఎలా ఉన్నాయి? బ్యాక్గ్రౌండ్ విజువల్స్ కానీ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. నువ్వు ఒకసారి చూడాలి. సెకండ్ హాఫ్ లో అయితే మూవీ బాగుంది. రేపటి కోసం అందరూ చూడాల్సిన సినిమా. బాగుందన్న. బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్. బాగుంది. ఇది లేదన్న. సెకండ్ హాఫ్ సూపర్. బాగుందన్న. సినిమా ఫుల్ బాగుందన్న. సినిమా అదిరిపోయిందన్న. విజువల్స్ ఎలా ఉన్నాయి? నిజంగా బాగుందన్న. ఎక్సలెంట్ సినిమా. నమ్మకాలు అంటే సూపర్ ఉన్నది సినిమా. అవుట్ ఆఫ్ 100 ఎంత ఇస్తావు? అన్న 10/10 అన్న. చాలా బాగుందన్న. ఇది నేను పవర్ స్టార్ ఫ్యాన్ గా వచ్చా, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. విజువల్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా ఉన్నాయి? అసలు ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ అయితే ఇంకా మార్వలస్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా కామెడీగా నడిచింది, కానీ చాలా బాగుంది. లాస్ట్ లో ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా సెకండ్ ట్విస్ట్ ఉంది. ఎంత ఇస్తారు రేట్? 10/10. చాలా బాగుంది. అసలు 2 times చూడొచ్చు. డేకి 2 times చూడొచ్చు. మళ్ళీ వెళ్తున్నాం. బాగానే ఉంది. సూపర్ ఉందన్న సినిమా. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అసలు 40 minutes అయితే కూర్చోలేము అంతే. ఇంకా ఫ్యాన్స్ పండగ. నిజం చెప్తున్నా, చాలా బాగుంది. గిఫ్ట్ అంటారా ప్రభాస్ నుంచి? అసలు మామూలుగా హైలైటింగ్ అంతే. సెకండ్ హాఫ్ అయితే అసలు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్, ప్రభాస్ గారి ఫైటింగ్ ఉంటది. ఇచ్చివాడు దగ్గర అంతే. ఇంకా మామూలుగా లేదు. బాగుందన్న. సూపర్ ఉంది. దేకిచ్చాడు. బాగుందన్న. బాగుంది. క్లైమాక్స్ సూపర్. ఎక్సలెంట్ మూవీ. ఎక్సలెంట్. ఒకసారి చూడొచ్చు. అదిరిపోయింది. సూపర్. క్లైమాక్స్ సూపర్. ర్యాంప్ సినిమా.